friends, welcome back to my channel. Present ee roju manaki work vachesi థర్డ్ ఫ్లోర్లో అనేది మనం స్టెప్స్ రూమ్ అనేది వర్క్ అయితే చేస్తూ ఉన్నాం అనమాట. వర్క్ ప్రాసెస్ మీకు ఈ వీడియోలో అయితే పూర్తిగా అయితే చూపిస్తాను. అలాగే మనకి వర్క్ ఏ విధంగా చేస్తారని మనం టోటల్ ఎక్స్ప్లెయిన్ చేసి మీకు అయితే వీడియోలో అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ ప్రస్తుతానికి మనకి ఈ బిల్డింగ్ కింద పైన ఇప్పుడు ఆల్రెడీ ఈ ఫ్లోర్ కింది ఫ్లోర్ అనేది మనం సెంటరింగ్ వర్క్ అయితే చేసామన్నమాట. ఈ 2 ఫ్లోర్లు అయితే వర్కింగ్ అయితే పూర్తి అయితే అయిపోయింది. ఇప్పుడు పైన హెడ్ రూమ్ అయితే ఆల్రెడీ సెంటరింగ్ అయితే వర్క్ అయితే చేస్తూ ఉన్నాము. అండ్ ఈ హౌస్ ప్లానింగ్ మనకి వచ్చేసి మనకి ఒక 55 అడుగులు అయితే పొడవు అయితే ఉంటుంది. వెడల్పు వచ్చేసి మనకి 19 అడుగులు అయితే వస్తుంది అనమాట. హౌస్ ప్లానింగ్ కావాలంటే కింద అయితే కామెంట్ చేయండి. మీకు నెక్స్ట్ వీడియోలో హౌస్ ప్లానింగ్ అనేది మీకు పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో అయితే పెట్టడం అయితే జరుగుతుంది. అండ్ ప్రజెంట్ మనం ఇప్పుడు వర్క్ ప్రాసెసింగ్ ఏ విధంగా జరుగుతుందని మీకు ఈ టోటల్ ఈ వీడియోలో అయితే పూర్తిగా అయితే చూపిస్తాను. నేను వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే మన ఛానల్ అయితే షేర్ చేయండి. అండ్ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ ప్రజెంట్ మనం పైకి వెళ్ళి అయితే చూద్దాం ఏ విధంగా వర్క్ అయితే నడుస్తూ ఉందనేది. అండ్ మీరు గమనించవచ్చు ఫ్రెండ్స్, మనకి ఇది కిందికి స్టెప్స్ అనమాట. కింద రూము కింది ఫ్లోరు అండ్ ఇది వచ్చేసి పై ఫ్లోరు. ఇక్కడ మనకి బెడ్రూమ్ అయితే వస్తుంది. అండ్ ఇది అంతా ఓపెన్ ఏరియా. మనకి ఇక్కడ క్యారిడార్ మనకి 4 అడుగులు అయితే ఉంటుంది. అటు సైడ్ మనకి 4 అడుగులు అయితే వస్తుంది. అండ్ ఇటు మనకి పైకి స్టెప్స్ మనకి 3 అడుగులు ఉంటాయన్నమాట. మధ్యలో మనకి ఒక 3 ఇంచ్ అయితే గ్యాప్ అయితే వదిలాము స్టెప్స్కి. అండ్ ఇప్పుడు పైకి వెళ్ళైతే చూద్దాం. అండ్ మీరు గమనించవచ్చు ఫ్రెండ్స్, ఓవరాల్గా రూమ్ అయితే ఇది అనమాట. ఈ రూమ్కి వర్క్ అయితే చేస్తాను. ఆల్రెడీ అవతల సైడ్ మనకి వర్క్ అయితే నడుస్తూ ఉంది. అండ్ ఇదనమాట, ఇదంతా ఒక రూము. ఈ రూమ్ ఒకటే మనకి ఒక యూనిట్కి పైగానే వస్తుంది. అండ్ దీని పక్కలో మనకి ఒక రూమ్ అయితే చిన్న రూమ్ అయితే పెట్టారనమాట. ఇది కూడా సేమ్ మనకి ఒక వెడల్పు ఒక 7 అడుగులు అయితే ఉంటుంది. పొడవు సేమ్ దానిలాగే 11 అడుగులు అయితే వస్తుంది. మనకి ఫ్రంట్ సైడ్ మన ఒక 2 అడుగులు అయితే, ఇటు సైడ్ మనకు ఒక 2 అడుగులు అయితే బయటకు అయితే సుంచ అయితే వస్తుంది అనమాట. ఇవే 2 రూమ్లు. ఈ 2 రూమ్లకి మనం వర్క్ అయితే చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ గమనించవచ్చు అక్కడ వర్క్ అయితే నడుస్తూ ఉంది. అటు సైడ్ మనకి ఒక అడుగు అయితే సుంచ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్కి మనకి 5 ఇంచ్ అయితే సుంచ అయితే వస్తుంది. ఇక ఫ్రంట్ సైడ్ మనకి ఏమైతే సుంచ అయితే రాదనమాట, ఓన్లీ ప్లెయిన్ స్లాబ్. ఆల్మోస్ట్ మీకు గమనించవచ్చు, చూడొచ్చు 3rd ఫ్లోర్ ఇది వర్క్. మొత్తం 4 ఇంచ్ గోడలు అయితే కట్టాడు అనమాట అవుట్ సైడ్. అండ్ ఇటు సైడ్ కూడా మనకి 4 ఇంచ్ గోడ, అటు సైడ్ మొత్తం చుట్టూ మనకి 4 ఇంచ్ గోడ వస్తుంది. అండ్ ఇటు సైడ్ 9 ఇంచ్ గోడ అయితే పెట్టారనమాట.
సెంటరింగ్ అయితే అయిపోయింది అనమాట. మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చేసి ఒక 12:54 అయితే అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి టోటల్గా సెంటరింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు మనకి లెవెల్ అయితే చెక్ చేస్తూ ఉన్నారు. దీనిపైన మన స్టీల్ అయితే కట్టాల్సి అయితే ఉంటుందన్నమాట. ప్రజెంట్ మనకి సెంటరింగ్ అయితే ఇప్పుడు అయిపోయింది. దీనిపైన మనకి ఆల్రెడీ మనం ఫ్రంట్ మనకి 2 అడుగులు అయితే అనుకున్నాం కదా. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి 3 అడుగులు అయితే ఫ్రంట్కి అయితే పెట్టామన్నమాట. మనకి హోల్స్ అయితే వచ్చాయి, చిన్న చిన్న లైన్స్ మాదిరి హోల్స్ ఫ్రంట్ సైడ్ వస్తాయి అన్నమాట. అందుకు 3 అడుగులు అయితే పెట్టి దీనిపైన స్టీల్స్ కట్టి మనకి హోల్ మాదిరి అయితే ఫ్రంట్కి కనిపిస్తాయి అన్నమాట. ఇదే ఈరోజు ఇప్పుడు నెక్స్ట్ మనం స్టీల్ అయితే కట్టబోతున్నాం. ప్రజెంట్ మనకి సెంటరింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది టోటల్ వచ్చేసి 15 x 15 అయితే ఉందన్నమాట. పొడవు వెడల్పు స్క్వేర్ ఫీట్లో స్క్వేర్ షేప్లో అయితే ఉంది. దీనిపైన మనకి స్టీల్ ఏ విధంగా కట్టామనేది చూపిస్తాను. ప్రజెంట్ మనకి సెంటరింగ్ వర్క్ అయితే క్లోజ్ అయిపోయింది. అట్లా చిన్న చిన్న గ్యాప్స్ అయితే ఉన్నాయి. ఆ గ్యాప్స్ మనం చెక్కలు అనేవి యూజ్ చేసి గ్యాప్ అనేది మొత్తం ఫిల్అప్ చేసేసేయాలి. అలాగే మనకి దీని మీద టేప్ వైర్ అనేది వేసేసి స్టీల్ అనేది కటింగ్ చేసి కట్టేసేయాలన్నమాట. ఫైనల్గా ఇది అనమాట వర్క్. ఆల్రెడీ మనకి ఇక్కడ మేస్త్రి అన్నది కూడా వర్క్ అయితే చేస్తూ ఉన్నారు. చుట్టూ పైన పార్పెట్ వాళ్ళకి పూతలు అనేది చేస్తూ ఉన్నారు. భోజనానికి అయితే వెళ్ళాలి. ప్రజెంట్ మనం ఇప్పుడు భోజనం చేసిన తర్వాత మనం స్టీల్ అయితే కట్టాల్సి అయితే ఉంటుంది అనమాట. అండ్ వేడిని అయితే చూస్తూ ఉన్నాను. భోజనం చేసిన తర్వాత మనకి వర్క్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఆల్రెడీ మీకు ఈ వీడియో అయితే తీసి చూపించలేదు. ఇక్కడ మనకి ఆల్రెడీ ఇక్కడ టేప్ ఆయిల్ అనేది వేసేసి మొత్తం స్టీల్ అనేది ఈ విధంగా అయితే కట్టేసాము. మీకు ఆల్రెడీ చెప్పాను కదా గ్యాప్స్ అనేవి వస్తాయని మీకు చూపిస్తాను. ఇక్కడ అది అవే అనమాట. ఫ్రంట్ సైడ్ మనకి గ్యాప్స్ అనేవి 1 ఫీట్ గ్యాప్ వస్తుంది. ఇంకొక ఫీట్కి కాంక్రీట్ అయితే వస్తుంది అనమాట. 1 ఫీట్ కాంక్రీట్, నెక్స్ట్ 1 ఫీట్ గ్యాప్ అయితే ఉంటుంది టోటల్ ఫ్రంట్ సైడ్. అండ్ మొత్తం ఒక 10 గ్యాప్లు అయితే వస్తాయి ఫ్రంట్ సైడ్. అండ్ ఈ విధంగా అయితే స్టీల్ అయితే కట్టేసామన్నమాట. ఇది వచ్చేసి 4x క్రాంక్ అయితే లేపేసాము. అండ్ ఈ విధంగా అయితే ఈరోజు అయితే వర్క్ అయితే నచ్చింది. ఈ వర్క్ అయితే మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. అంతవరకు సెలవు. అండ్ వీడియో ఎట్లుందో కింద అయితే కామెంట్ చేయండి. దీనికైతే మామూలుగా అయితే మీరు సెంటరింగ్ వర్క్ చేసే వాళ్ళైతే ఎంత ప్రైస్ అయితే తీసుకుంటారనేది అది కూడా కామెంట్ చేయండి. అండ్ కొత్తగా ఓనర్స్ అయితే మీరు ఏ విధంగా అయితే దీనికైతే రేట్ ఇవ్వగలుగుతారు అనేది కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. సెలవు, బాయ్.